యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉంది. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రాండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితనెను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక ఉన్నారండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం భయపడకుడి. అంశం ఏంటి? భయపడకుడి. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే భయపడకుడి. భయాలు ఎన్ని రకాలు? ఒకే రకమైనప్పటికీ ఎన్ని రకాలుగా భయపడతారంటే మనిషి చాలా రకాలుగా భయపడతారు. ఎన్ని రకాలుగా భయపడతారు? ఎలా భయపడతారు? ఒకటి, పాపం చేసినప్పుడు మనిషికి ఏమొస్తుంది? భయం వస్తుంది. పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? భయం అనేది వస్తుంది. ఆ తర్వాత దొంగతనం చేసినప్పుడు కూడా మనిషి భయపడతారు. ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడతారు. ఈ అన్ని విషయాల్లో ఇవన్నీ కూడా ఈ లోకంలో మనిషి భయపడుతూనే వస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇదిగో అన్నిటికీ కలిపే అన్ని విషయాల్లో నువ్వు భయపడొద్దు అని అంటే, పాపం చేసే విషయాల్లో నువ్వేమవ్వాలి? భయపడాలి. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. పాపం చేసేటప్పుడు ఆనందంగా ఉండొచ్చు, ఆ తర్వాత నిన్ను నీ పీక పట్టుకొని ఏం చేస్తుంది? ఆడిస్తుంది. ఒక చాట కూర్చోలేవు, ఒక చాట నిలబడలేవు, ఒక చాట ప్రశాంతంగా ఉండలేవు. పాపం. అందుకనే పాపం చేసేటప్పుడే ఏం చేయాలి? అసలు చేయటానికి ఆలోచన వస్తేనే ఏం చేయాలి? భయపడాలి. దేవుడు ఏమి అనరలే అనుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఆయన రక్షకుడుగా ఉన్నాడు, తర్వాత శిక్షకుడు అవుతారు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, సమాధి వద్దకు స్త్రీలు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం, అక్కడ దూత వారిని చూసి ఏమని చెప్తున్నారు? మీరు భయపడవద్దు, ఆయన చెప్పినట్టే చేశారు. కానీ మీరు ఎవరిని ఎదుగుతున్నారు?
సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెతుకుతున్నారు మీరు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. మీరు ఏ విషయంలో మీరు భయపడొద్దు. తప్పు చేసే విషయాల్లో, పాపం చేసే విషయాల్లో, ఆ విషయాల్లోనే భయపడు. మిగతా ఏ విషయాల్లో కూడా నీవు భయపడవద్దు. నువ్వు మారు మనసు పొంది, మారు మనసులకు నువ్వు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏం కలుగుతుందని అంటే ఆనందం వస్తుంది. ఎలాగనంటే నువ్వు ఈ లోకంలో మరణించే సమయంలో నువ్వు ప్రశాంతంగా మరణిస్తావు. ఎందుకని అంటే నువ్వు ఎక్కడికి వెళతావు? దేవుని యొద్దకు వెళతావు. అదే నువ్వు పాపంలో మరణిస్తే భయపడుతూనే నువ్వు నీ ప్రాణం వదలాలి. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు కూడా భయంకరమైన చోటుకు నువ్వు ఎప్పుడు పాపం చేసినప్పుడు. పాపాన్ని ఒప్పుకో, పాపాన్ని కప్పుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్తున్న విషయం, ఏ విషయాల్లో కూడా నువ్వు భయపడవద్దు. ఇదిగో నేను మీకు ఎలా ఉన్నాను? తోడై ఉన్నాను. నేను మిమ్మల్ని విడను, ఎడబాయను అని ఆయన చెప్తూ ఉన్నారు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. పాపం నీ యొద్దకు రాదు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆయన చెప్పినట్టే ప్రతి ఒక్కడి కూడా జరుగుతూ ఉంది, జరిగిద్ది కూడా. ఎందుకనంటే ఈ సృష్టిని చేసింది ఆయన. ప్రతి ఒక్కడి కూడా ఆయన చేతిలోనే ఉంది. మనుషునికి అసాధ్యం కానీ దేవునికి ఏంటి? ప్రతి ఒక్కడి సాధ్యం ఏదైనా. ఆయన ప్రతి ఒక్క సందర్భంలో చెబుతున్న విషయం, మీరు భయపడకుడి. ఎందుకనంటే ఆయన ఆ రోజున శరీరధారి అయి ఉన్న దినములలో అక్కడే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నారు. అందరిలోని అంతటను అన్ని చోట్ల ఆయన ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఆయన చెప్పి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలనే విషయం. నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కటి దేవునికి చెప్పు. దేవునికి చెప్పుకుంటే ఆయన నీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ఆయన గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారం ఉన్న ఆయన. యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉంది. తండ్రి అయిన దేవుడు ఇచ్చారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆయన చెప్పినట్టే ఏమయ్యారు? మృతులలో నుండి ఆయన లేచి ఉన్నారు. ఆయన చెప్పినట్టే ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. నేను ఎవ్వరిని కూడా విడువను అని ఆయన చెప్పి ఉన్నారు. ఏ ఒక్కరిని విడువరని ఆయన చెప్పి ఉన్నారు. అయితే నువ్వు భయపడవద్దు అని చెప్తున్నారు. ఎందుకనంటే నేనున్నాను. నీ ఏదైనా కానీ నాకు చెప్పు. ఆ రోజున పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేను నిన్ను విడువను, నీతోనే ఉంటాను. అయితే నీలో ఏ ఉండకూడదు? పాపం ఉండకూడదు. నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక విషయం గమనించండి. ఒక మంచిగా ఉన్న వ్యక్తి ఒక దొంగతోని కానీ తిరిగేవాడితో స్నేహం చేస్తారా? చేయడు. ఎవరి సహవాసం వారే కోరుకుంటారు. మన పిలుచుకున్న దేవుడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని కుమారునితో మనం సహవాసం కలిగి ఉండాలి. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవరితో పడితే వాడితో సహవాసం చేయకూడదు. క్రీస్తుతోనే మన సహవాసం. ఆయనే మన స్నేహితుడు. ఆయనే మనకన్నీ ఆధారం. అన్నీ కూడా ఆయనే మనకు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు.
మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ